శ్రీ గురుభ్యో నమ. నమశివాయ నమ. శ్రీమాత్రే నమ. గౌతమ ఋషి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు, శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మనం ఈరోజు నుండి కొత్త సంవత్సరాది వస్తుంది. సంవత్సరాది అంటే నూతన సంవత్సర ప్రారంభం. తెలుగు సంవత్సరాల్లో 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాల్లో ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఒకటి. ఈ పరాభవనామ సంవత్సరంలో పేరే చాలామందికి పరాభవము అని అనుకుంటూ ఉన్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ యొక్క 12 రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి మనం చెప్పుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరానికి గురుడు రాజు. చూడండి, గురుడు రాజు అయినప్పుడు, గురువు అంటే దేవతలకు అధిపతి గురువు. అటువంటి గురువు రాజు అయినప్పుడు గురువు యొక్క దృష్టి ఎలా ఉంటుంది? సమదృష్టిగా ఉంటుంది. సస్యశ్యామలంగా ఉండే విధంగా జ్ఞానము, అన్ని తెలివితేటలతో కలిగిన వాడు గురుడు. జ్ఞానబోధి కలిగిన వాడు గురుడు. అటువంటి యొక్క పరాభవనామ సంవత్సరము పేరు అలా ఉన్నప్పటికీ కూడా అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని మనకి పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఇందులో మొట్టమొదటిగా 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్యభుజం అవమానం ఎలా ఉందో తెలుసుకుందామా? మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభుజం 2, అవమానం 4. ఆదాయం బాగున్నది, అవమానం కూడా ఇచ్చుగా ఉన్నది. ఆదాయం బాగున్నప్పటికీ ఈ మేషరాశి వారిలో ఏలినాడి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఏలినాడి శని వ్యయస్థానంలో ఉండటం వలన శనీశ్వరుడి యొక్క దృష్టి కానీ, శనీశ్వరుడి యొక్క ప్రభావం తీవ్రంగా ఉండటం వలన కొన్ని అనుకోని సంఘటనలు జరగటము, అనుకున్న పనులన్నీ కూడా ఆటంకాలు జరుగుతాయి. అంతేకాకుండా అనుకోని ఖర్చులు మన మీదకి ఏర్పడటం జరుగుతుంది. అనుకోని ఖర్చులు జరగటమే కాకుండా ఆరోగ్య స్థానం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. కావున ఈ మేషరాశి వారికి శనీశ్వరుడు యొక్క ప్రభావం తగ్గాలి అంటే ప్రతి శనివారం కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలోని శనీశ్వరుడికి ఆరాధన చేయటము, శనీశ్వరుడి అర్చనాది క్రతువులు చేయటము, లేదా ఆ శనీశ్వరుడికి తైలాభిషేకములు చేయటము, నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా మంచిది. అంతేకాకుండా ప్రతి శనివారం రోజున కూడా ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి హనుమత ఆరాధన చేయటము, హనుమాన్ చాలీస పారాయణ చేయటం ఈ మేషరాశి వారికి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. అంతేకాకుండా ఎంతో ఫలితము కలుగుతుంది. కావున ఈ మేషరాశి వారు ఈ విధంగా ఆచరించినప్పటికీ ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా శుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నాం. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యభుజం 5, అవమానం 4. రాజ్యభుజం బాగుంది, ఆదాయం మాత్రం తక్కువగా ఉంది. కానీ ఈ వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో శని ఉన్నాడు. ఏకాదశ స్థానంలో శని ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. పట్టుదలతో కలిగి ఉంటాడు, పట్టుదల దీక్ష కలిగి ఉంటాడు. అంతేకాకుండా ఏకాదశ స్థానంలో శనీశ్వరుడు, తృతీయంలో గురుడు బాలారిష్ట దోషమైనప్పటికీ కూడా గురుడు గత సంవత్సరం ద్వితీయంలో ఉండటం వల్ల గురుబలం హెచ్చుగా ఉండటము, అంతేకాకుండా ఈ యొక్క ఆదాయాలు వ్యయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము సమఫలితాలు, అంటే సంపూర్ణమైన ఫలితాలు లేకపోయినప్పటికీ కూడా సరసమానంగా ఈ యొక్క ఫలితాలు లభిస్తాయి. 6 నెలలు ఒక విధంగాను, 6 నెలలు మరొక విధంగా ఉండటం కాకుండా 6 నెలల్లో కూడా కష్టము సుఖాలు అన్నీ కూడా సమపాల్లో ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి మరిన్ని ఫలితాలు పొందాలి అంటే గురుబలం కావాలి. కావున దక్షిణామూర్తి స్తోత్రము కానీ, దక్షిణామూర్తి ఆరాధన కానీ, లేదా దక్షిణామూర్తి అర్చనాది క్రతువులు చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు కలిగిస్తాయి. ఎందుకంటే గురుబలం కావాలి. గురుబలం కావాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క శనీశ్వరుడి బలం కూడా తోడైనప్పుడు ఏ కార్యం తలపెట్టినా కూడా ఆ కార్యము సఫలీకృతమవుతుంది. కావున వృషభ రాశి వారు ఈ విధంగా తమ ఆచారాలన్నీ కూడా పాటించవలసిందిగా కోరుచున్నాము.
తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యభుజం 1, అవమానం 7. అంటే ఎంత తేడా ఉందో చూడండి. ఆదాయ వ్యయాలు 8, 11 3 రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వ్యయము, రాజ్యభుజం మాత్రం 1 ఉన్నది, అవమానం 7 ఉన్నది. కానీ ఈ మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ నుంచి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే గురుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. వాక్కు కుటుంబ స్థానంలో గురుడు ఉండటం వలన తమ అనుకున్న ఫలితాలన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి. పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అంతేకాకుండా దశమ స్థానంలో శని ఉన్నాడు. దశమ స్థానంలో శని ఉన్నాడు అంటే ఏంటి? తాము చేసే వృత్తి స్థానంలో ఏదైతే అనుకుంటారో ఆ ఫలితాలు లభిస్తాయి. ప్రమోషన్స్ కానీ, తను అనుకున్న స్థాన చలనం కానీ, ఉన్నతమైన ప్రమోషన్స్తో కూడుకొని ఈ యొక్క శనీశ్వరుడు ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ద్వితీయ స్థానంలో వాక్కు కుటుంబ సంతాన కుటుంబ స్థానంలో గురుడు లాభదాయకంగా ఉన్నాడు. అంతేకాకుండా కుటుంబంలో గురుడు ఉన్నందువలన సత్సంతానముతో కలిగి ఉండి ఆ సంతానం కూడా అభివృద్ధి చెందుతూ కలుగుతూ ఉంటారు. కావున ఈ మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా గురుబలం చాలా హెచ్చుగా ఉన్నందువలన ప్రతి పని సఫలీకృతమవుతుంది. కావున ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చినా అవన్నీ కూడా సర్దుకుపోతాయి. కావున ఈ సంవత్సరము మిథున రాశి వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మహోన్నతంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యభుజం 4, అవమానం 7. చూడండి, 2 ఆదాయం ఉంది, వ్యయం 11. అంటే సంపాదించిన దానికన్నా 9 రూపాయలు ఎగస్ట్రానే ఖర్చు అవుతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ నుండి గురుడు బలంగా కర్కాటక రాశిలోనే ఉండటం వలన, గురుడు చాలా బలవంతుడంగా ఉండటం వలన ఇతపూర్వం జరగని కార్యములన్నీ కూడా ఈ సంవత్సరం చాలా సఫలీకృతం జరుగుతుంది. అంతేకాకుండా నవమ స్థానంలో శని ఉన్నాడు. ఈ నవమ స్థానంలో శని వల్ల ఏమిటంటే కొన్ని కార్యాలు తల్లిదండ్రుల నుంచి, పితృస్థానంలో నుంచి కొన్ని రావాల్సిన కార్యములన్నీ కూడా సఫలీకృతం అవుతుంది. కానీ పితృ సంబంధిత వ్యక్తులందరికీ కూడా ఆరోగ్య స్థానాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా విరోధం లేకుండా, కుటుంబంలో విరోధం లేకుండా చూసుకోవాలి. ఈ కర్కాటక రాశి వారికి మిగిలిన అన్నీ కూడా సఫలీకృతం ఉన్నాయి. కానీ సంపాదించిన దానికన్నా కూడా ఖర్చు బాగా హెచ్చుగా ఉన్నది. అంతేకాకుండా రాజ్యభుజ అవమానాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కావున వీరికి ఈ విధమైన దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకుంటే నవమ స్థానంలో శని యొక్క ప్రభావం వలన శనీశ్వరుడికి ప్రతి శనివారం రోజున తైలాభిషేకములు చేయించుకునటము, అంతేకాకుండా బుధవారం రోజున విఘ్నేశ్వరుడికి ఆరాధన చేయటం వల్ల ఆటంకాలు లేకుండా పోతాయి, ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుగుతాయి. కావున ఈ కర్కాటక రాశి వారికి ఈ శనీశ్వరుడికి, బుధుడికి తగు పూజాది కార్యక్రమాలు చేయటం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభుజం 7, అవమానం 7. ఇవన్నీ కూడా సరి సమానంగా ఉన్నవి. కానీ ఈ సింహరాశి వారికి రాస్యాధిపతి రవి అయినప్పటికీ కూడా గురుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. గురుడు వ్యయ స్థానంలో ఉంటే చిన్న చిన్న అపకీర్తులు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం విద్యార్థులు కనుక ఉంటే చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. వారి యొక్క ఉన్నతమైన తేజస్సు, మేధస్సుకి పదును పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరంలో అష్టమ స్థానంలో శని ఉన్నాడు. ఆరోగ్య స్థానం జాగ్రత్త. అష్టమం అంటే కష్టాలు. కావున మనం ఎంత కష్టపడినా కూడా దానికి తగిన ఫలితం రాదు. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. అంతేకాకుండా ధ్యాస, విద్యార్థులైతే చదువు మీద ధ్యాస ఉండాలి, శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా మిగిలిన వారందరికీ కూడా, సింహరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరము
సమ ఫలితాలు కలుగుతాయి తప్ప ఉన్నతమైన ఫలితాలు కలగవు. కావున చాలా తగు జాగ్రత్తలు వహించాలి. ఈ సింహరాశి వారికి గురుబలం తగ్గటం వలన, గురుబలం కావాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రం చేయాలి, చదువుకోవాలి, దక్షిణామూర్తిని దర్శించుకోవాలి. అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో కోటప్పకొండలో శ్రీ దక్షిణామూర్తి స్వరూపమైన శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యభుజం 3, అవమానం 3. ఈ యొక్క కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11 అంటే ₹3 ఎక్కువ ఖర్చు అవుతుంది. రాజ్యభుజం అవమానాలు సరిసమానంగా ఉన్నప్పటికీ కూడా ఈ కన్యారాశి వారికి ఒక అదృష్టమైనది ఏమిటంటే ఏకాదశ స్థానంలో గురు బలం విపరీతంగా అనుకూలంగా ఉన్నది, చాలా హెచ్చుగా ఉన్నది. అంతేకాకుండా సప్తమ స్థానంలో శని ఉన్నది. ఈ యొక్క శని సప్తమ స్థానంలో ఉంటే వివాహం జరిగిన వారికి భార్యపరమైన చిన్న చిన్న అనారోగ్యాలు కలుగుతాయి. అంతేకాకుండా మిగిలిన అన్నీ కూడా సత్ఫలితాలు కలుగుతాయి. కావున ఈ కన్యారాశి వారికి ఏకాదశ స్థానంలో గురు బలం హెచ్చుగా ఉండటం వలన ఏ పని తలపెట్టినా ఉద్యోగస్తులకి ఉన్నతమైన ఉద్యోగము, విద్యార్థులు ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి, అన్ని విధాల ఈ సంవత్సరము ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం అనుకూలంగా వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా సప్తమ స్థానంలో శని ఉండటం వలన కలత్ర స్థానమైన దోషం ఉండటం వలన, ఈ కలత్ర స్థానం అంటే ఆడవారికైతే భర్త, మగవారికైతే భార్య స్థానం. వీరికి ఆరోగ్యపరమైన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కావున ఈ పరాభవనామ సంవత్సరంలో శనీశ్వర స్తోత్రము, శనివారం శివాలయాన్ని దర్శనం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యభుజం 6, అవమానం 3. ఈ రాశి వారికి చూడండి, రాజ్యభుజం ఏమో 6 ఉన్నది, అవమానం 3 ఉంది, ఆదాయం 5 ఉంది, వ్యయం 14 ఉంది. ఖర్చు ఎక్కువ ఉంటే మంచి పేరు వస్తుందని అనుకుంటూ ఉంటాం. మనం గత 6 రాశుల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఇలా కాదనమాట. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము దశమ స్థానంలో గురుబలం హెచ్చుగా ఉన్నది. గురుబలం హెచ్చుగా ఉంటే తను ఏం చేసినా కూడా అది ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి మనసు తెలిసి ఈ యొక్క కార్యములు చేయటం జరుగుతుంది. కావున ఈ తులారాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. కాకపోతే 6వ స్థానంలో శనీశ్వరుడు యొక్క ఫలితము మిత్రుడే శత్రువుగా మారతాడు, శత్రువు మిత్రువుగా మారతాడు. కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కావున ఈ యొక్క తులారాశి వారికి దశమ స్థానంలో గురు బలం హెచ్చుగా ఉంది. అంతేకాకుండా షష్టమ స్థానంలో శని యొక్క ఫలితము మామూలుగా ఉన్నది. కావున కొంచెం జాగ్రత్త వహించాలి. ప్రతి మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా కనుక చేయగలిగితే తప్పక మంచి ఫలితాలు ఆశిస్తారు, శుభాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభుజం 2, అవమానం 6. చూడండి, ఆదాయం 11 ఉంది, వ్యయం 5, ₹6 మిగులుతాయి. రాజ్యభుజం 2, అవమానం 6. ఎప్పుడైనా ఆదాయం పెరిగే కొద్దీ అవమానం వస్తుంది అని అనుకుంటాం. అలా కాదు. ఈ వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో గురు బలం ఉండటం వలన ఏ పని అనుకున్నా కూడా అది సాధించి తీరగలుగుతారు. అంతేకాకుండా భాగ్యస్థానంలో గురుడు ఉంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ వస్తాయి. కానీ ఇక్కడ మనం రాజ్యభుజం 2, అవమానం 6 ఉన్నాం. కానీ గురుబలం హెచ్చుగా ఉండటం వలన తను చేసే వృత్తి స్థానంలో మంచి ఫలితాలు కలుగుతాయి. పంచమ స్థానంలో శని బలం వలన ఇంకొంచెం అనుకూలమైన వాతావరణం కలిగి ధన ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కావలసిన పనులన్నీ చేసుకోగలుగుతారు. ఇటువంటి ఏ పనైనా సరే సాధించుకోగలుగుతారు. కావున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము
చాలా అనుకూలంగా ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. మంచి ఫలితాలు పొందడానికి ప్రతి సోమవారం కూడా శివాలయాన్ని దర్శించుకోవటం వలన అంత శుభ ఫలితాలు కలుగుతాయి. కావున ఈ వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించుకోవటం వలన శుభాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యభుజం 5, అవమానం 6. చూడండి, ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం చాలా హెచ్చుగా ఉన్నది, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ అష్టమ స్థానంలో గురుబలము కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా చతుర్థ స్థానంలో శని ఉండటం వలన ఈ సంవత్సరం మహోన్నతంగా ఉందని చెప్పుకోవాలి. అర్ధాశ్రమ శని ఉన్నప్పటికీ, అష్టమ స్థానంలో గురుడు ఉన్నప్పటికీ కూడా ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయంలో ఎటువంటి లోపాలు లేవు. అంతేకాకుండా రాజ్యభుజ అవమానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆదాయం హెచ్చుగా ఉండి తను ఏ పని చేసినా కూడా దా ఫలితాను తప్పక కలుగుతుంది. కావున ఎటువంటి ఢోకా లేకుండా ప్రశాంతంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఉండవచ్చు. కానీ అర్ధాశ్రమ శని వలన చిన్న చిన్న పనులన్నీ కూడా సగం వరకు మాత్రమే జరిగి ఆగిపోవడం జరుగుతుంది. ప్రతి పని కూడా పూర్తిగా జరగకుండా ఆగటం వలన ఈ పూర్తి ఫలితాలు పొందడానికి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వరునికి ఆరాధన చేయటం వలన తప్పక ఫలితం కలుగుతుంది. ఎందుకు? వెంకటేశ్వరుడు ఐశ్వర్యకారకుడు, విష్ణుమూర్తి ఐశ్వర్యకారకుడు. కావున అటువంటి ఐశ్వర్యానికి లోటు లేకున్నప్పటికీ అర్ధాశ్రమ శని వలన వెంకటేశ్వర ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వలన ధనుస్సు రాశి వారి మరిన్ని ఫలితాలు పొందడానికి ఆ అవకాశం కలుగుతూ ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభుజం 1, అవమానం 6. ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరము తృతీయంలో శని మరియు సప్తమంలో గురుడు. ఈ గురుడు సప్తమ స్థానంలో ఉండటం వలన కలత్ర స్థానం అన్యోన్యంగా ఉన్నది అని చెప్పాలి, మహోన్నతంగా ఉన్నది అని చెప్పాలి. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన వారికి వైవాహ జీవితం అన్యోన్యంగా ఉంటుంది అని చెప్పచ్చు. అంతేకాకుండా తృతీయ స్థానంలో శని వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా తమ శ్రమకు తగిన ఫలితం గుర్తింపు లభిస్తుంది. కావున ఈ యొక్క మకర రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే ప్రతి శనివారం కూడా శివాలయాన్ని దర్శించుకోవాలి. లేదా ఏదో ఒక సంవత్సరంలో ఏదో ఒక రోజు సోమవారం కానీ శనివారం కానీ శ్రీశైల దర్శనం చేసుకుంటే తప్పక శుభాలు కలుగుతాయి. కావున ఈ యొక్క మకర రాశి వారికి శ్రీశైల దర్శనము సర్వ పాప నాశనం కలుగుతుంది, సర్వ దోష నివారణ జరుగుతుంది. కావున తప్పక శ్రీశైలాన్ని దర్శించుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాం. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభుజం 4, అవమానం 2. గత 4-5 సంవత్సరాల నుండి కూడా ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం ఉన్నది. ఈ యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే ద్వితీయ స్థానంలో శని. ద్వితీయ స్థానంలో శని అంటే ధన కుటుంబకారకుడు శనీశ్వరుడు ఉండటం వలన ఏదైనా సరే ఆదాయం మించిన ఖర్చులు అవటము. అంతేకాకుండా షష్టమ స్థానంలో గురుడు. షష్టమ స్థానంలో గురు బలం అంట శత్రువులు పెరగటం జరుగుతుంది. మన మనస్సుకి కోపము రావటము, తెలియకుండానే చంచలమైన మనస్సు ఏర్పడటం జరుగుతుంది. దీనికి యొక్క దోష నివారణ చేసుకోవడం తప్పక శనీశ్వరుడికి ప్రతి శనివారం కూడా దర్శనం చేసుకోవడమే కాదు, తైలాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. ఈ సంవత్సరంలో శని త్రయోదశులు ఎన్నైతే వస్తాయో అన్నిట్లో ఒక శని త్రయోదశి అయినా సరే శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు దానం ఇవ్వటం చాలా మంచి కలుగుతుంది, శుభాలు కలుగుతాయి. షష్టమ స్థానంలో గురుబలం తగ్గటం వలన గురు బలంగా ఉండాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రము లేదా దత్తాత్రేయ స్తోత్రము ఈ యొక్క స్తోత్రం చేస్తే తప్పక శుభ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారు మరిన్ని శుభాలు కలిగించుకుంటారు. అంతేకాకుండా
ఆరోగ్య స్థానాన్ని మెరుగుపరుచుకుంటారు. ఈ విధంగా ఆచరించిన వారందరూ కూడా కుంభరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యభుజం 7, అవమానం 2. చూడండి, ఈ మీనరాశిలో రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు. ఏలినాటి శని జరుగుతుంది, కానీ ఆదాయం 14, వ్యయం 11 ఉంది. రాజ్యభుజం 7, అవమానం 2 ఉంది. ఈ యొక్క రాజ్యభుజ వ్యయాలు అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారికి ఈ యొక్క సంవత్సర ఫలితంలో పంచమ స్థానంలో గురు బలం ఉండటం వలన, గురుడు చాలా యోగకారకుడిగా ఉండటం వలన ఏ పని అనుకున్నా కూడా ఆ పని నెరవేరుతుంది. అయినప్పటికీ కూడా ఈ మీనరాశి వారు తగు జాగ్రత్తలు వహించాలి. శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది. అందులో జన్మరాశిలో ఉండటం వలన వాహనాల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రయాణం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క మన శరీర భాగంలో కాళ్ళకి చాలా జాగ్రత్త వహించాలి. తెలియకుండానే కాలు జారి పడటము, ఇటువంటి చాలా జాగ్రత్తలు వహించాలి. తప్పక శనిత్రయోదశి రోజున శనీశ్వరుడికి తైలాభిషేకము, నల్ల నువ్వులు దానం ఇవ్వటమే కాకుండా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం మంచిది. కానీ గురుబలం ఉన్నందువలన ఏ కార్యము తలపెట్టినా కూడా మీనరాశి వారికి తప్పక శుభ ఫలితాలు కలుగుతాయి. మహోన్నతమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఈ మీనరాశి వారికి గురుబలం హెచ్చుగా ఉన్నంత వల్ల ఈ యొక్క సంవత్సరము పరాభవనామ సంవత్సరమే మహోన్నతంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. మరి ఈ 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యభుజ అవమానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాం. ఈ రాశికి ఈ సంవత్సరము ఈ 12 రాశులు ఎలా ఉన్నప్పటికీ కూడా పరాభవనామ సంవత్సరానికి రాజు గురుడు రాజైనందువలన అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా రాజ్య పరిపాలన అనేది చాలా మంచిగాను, చాలా చక్కగాను, ఉన్నతంగా ఉండటమే జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి కూడా పేరులో పరాభవనామం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కావున గౌతమ ఋషి ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభవనామ సంవత్సరము శుభాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్, శుభమస్తు, మంగళం మహత్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, నిత్యశ్రేయస్సు నిత్యమంగళాని మహంతో కుర్వन्तు. స్వస్తి.